మన బాల్కనీలో ఒక కొత్త పంట పండించామండి. చాలా కొత్త రకం పంట పండించాము. అయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. అవి స్కిన్కి చాలా స్మూత్ చేస్తాయి అండ్ స్కిన్లో మంచి గ్లో వస్తుంది అనమాట. ఈ మొక్క చాలా చీప్గా పెరిగిపోతుంది, చాలా తొందరగా పెరిగిపోతుంది. అండ్ మనం దీనికి వచ్చే సీడ్స్ కానీ దీనికి వచ్చే ప్రొడ్యూస్తో మనము ఏదైనా వంట వండుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. అలాగే ఫర్టిలైజర్గా వాడాము. ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్ ఇంకా రూట్స్ ఇవి కూడా పడేయరు అనమాట. ఇది లినెన్ క్లాత్ ఉంటుంది కదా, లినెన్ క్లాత్కి యూజ్ చేసే జూట్ అనమాట ఇది. అంటే దీని ఫైబర్స్ లినెన్ క్లాత్కి యూజ్ చేస్తారు. సో ఈ ప్లాంట్ ఏంటి, ఈ ప్లాంట్ ఎలా పెంచాము దీని గురించి కూడా తెలుసుకుందాము. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, మన చిన్ని బాల్కనీలో చాలా మొక్కలు పెంచాము. కూరగాయలు పెంచాము. చిక్కుళ్ళని, క్యారెట్స్ అని, ఆలు అని, టొమాటోలని, వంకాయలని ఇవన్నీ పెంచాం కదా. కానీ కొన్ని ఎలాంటి ప్లాంట్స్ పెంచామంటే సీడ్స్ వచ్చే ప్లాంట్స్. అంటే దాని అవుట్కమ్ ఏంటంటే సీడ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మొక్క చూసారా, కొత్త రకం మొక్క పండించాము ఇంట్లో బాల్కనీ గార్డెన్లో. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి దీనికి. బ్లూ కలర్ ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. జస్ట్ నేను పెంచాలి అని అనుకోలేదు. మామూలుగా మనం తినడానికి వాడతాం కదా, వాడుకునేటప్పుడు ఆ సీడ్స్ కొన్ని తీసి ఆ పాట్లో వేసేసాను అనమాట. భలే వచ్చాయి, మంచిగా వచ్చాయి. అసలు నాకు ఐడియా కూడా లేదు అవి ఆ సీడ్స్ అన్న గుర్తు కూడా లేదు నాకు. బట్ ఇంకా పాట్స్లో పెరుగుతుంటే కొత్త రకంగా ఉంటుంది కదా, నేను అనుకున్నాను ఏదో ఫ్లవరింగ్ ప్లాంట్ ఏమోలే, ఏదైనా సీడ్స్ ఇట్లా పడ్డాయేమో, నేనే వేసానేమో, అదే పెరుగుతుందేమో అని అనుకున్నాను. తర్వాత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి, బ్లూ కలర్ ఇంకా పింక్ కలరు. సో అనుకున్నాను మనం వేసిన సీడ్స్లో ఫ్లవర్స్ ఇలాగెట్టివి ఏమీ లేవు, మరి ఇదేదో కొత్త రకం పంట అని అనుకున్నాను. ఇది ఒక గడ్డిలాగా ఉందన్నమాట. జస్ట్ మన డయాంథస్ ఆకులు ఉంటాయి కదా అలాగే ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. డయాంథస్కి ఏమో మనకి కొంచెం లావుగా ఉంటాయి, మరీ గడ్డిలాగా ఉంటాయి కదా, దీనికి అలా లేవు అనమాట. అయితే ఈ ప్లాంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదా, దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి. దీని సీడ్స్ ఉంటాయి. ఈ పూలు ఉన్నాయి కదా, పూల తర్వాత సీడ్స్ అవుతాయి. ఈ సీడ్స్లో చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. ఎక్కువగా విమెన్కి చాలా చాలా అవసరం ఇవి. విమెన్కి ఈస్ట్రోజన్ లెవెల్ అదంతా కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలాగే దీన్ని మోతాదు తక్కువ ఉంటే ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవంట. అందుకే ఈ మోతాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మోతాదు కరెక్ట్గా ఉండాలంట. సో ఇది తీసుకుంటే మిగతా అవయవాలు సరిగ్గా పనిచేస్తాయంట. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ సాయిల్ మిక్స్లో 50% కాంపోస్ట్ వాడతాము, శాండ్ 40% వాడతాము, అంటే ఇసుక 40% వాడతాము, అలాగే 10% ఆవు పేడ వాడతాము. ఇది జనరల్ సాయిల్ మిక్స్ అనమాట. ఇది 100% పర్ఫెక్ట్ సాయిల్ అనమాట. వాటరింగ్ ఎక్కువ వేయకూడదు. చాలా యూస్ఫుల్ ప్లాంట్. ఫ్లవర్స్ ఇంకా సీడ్స్ అన్నీ కూడా యూస్ఫుల్ అనమాట. ఫ్లాక్స్ సీడ్ వచ్చేసి ఇది రౌండ్ గా ఇలాగా సీడ్ పాడ్ వచ్చింది, దాని లోపల సీడ్స్ వచ్చాయి. జస్ట్ కొన్నే వేసాం కాబట్టి కొన్ని వచ్చాయి. సో అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్ ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్ ఇంకా రూట్స్ ఇవి కూడా పడేయరు అనమాట. కొన్ని కంట్రీస్లో అయితే కేవలం ఫైబర్ కొరకే క్రాప్ వేస్తారనమాట. ఇది లినెన్ క్లాత్ ఉంటుంది కదా, లినెన్ క్లాత్కి యూజ్ చేసే జూట్ అనమాట ఇది. అంటే దీని ఫైబర్స్ లినెన్ క్లాత్కి యూజ్ చేస్తారు. చాలా చాలా కాస్ట్లీ అనమాట. చాలా స్మూత్ కూడా ఉంటుంది అనమాట ఈ లినెన్ ఫ్యాబ్రిక్. సో ఎక్స్పెన్సివ్ కూడా. సీడ్స్ ఏమో ఫుడ్కి, డైట్కి వాడుకోవచ్చు. అలాగే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా చేస్తారనమాట. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి టాబ్లెట్ రూపంగా అమ్ముతే ఏమో చాలా కాస్ట్లీ అనమాట. అయితే చాలా ఎక్స్పెన్సివ్ కదా, అందుకనే మనం ఏం చేయాలంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ రెగ్యులర్గా వాడుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా చీప్ అండి. ఒక పావు కిలో 50 రూపీస్ అలా ఉంటాయి. చాలా చాలా చీపు. అయితే ఇవి కొంచెం వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటే, మనము మామూలుగా అన్నం తింటుంటాం కదా, అన్నం తినేటప్పుడు రోజుకి ఒక చిన్న టీ స్పూన్ అంత వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కానీ లేకపోతే నార్మల్గా కర్రీతో కానీ నార్మల్గా తినేసేయాలన్నమాట. ఒక మార్సల్లో ఒక ముద్దులో కలిపేసుకొని తినేసేయాలి. ఇది కరెక్ట్గా మోతాదు అంత చిన్న స్పూన్తో తింటే సరిపోతుంది అనమాట. సో ఇది చాలా చాలా ఉపయోగము. అలాగే మనము
దోశ మల్టీ ఆట దోశ వాడతాం కదా. మల్టీ ఆట అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడప్పుడు తొందరగా దోశ చేసుకోవాలి అని అంటే శనగపిండి వేసేసి, గోధుమ పిండి వేసి, బియ్యం పిండి వేసేసి, అలాగే ఇంకా మన దగ్గర ఏవైనా జొన్న పిండి కానీ, రాగి పిండి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వేస్తాం కదా. అలాంటి కలిపేసి మనం దోశ చేసుకుంటుంటాం కదా. అప్పుడప్పుడు ఎమర్జెన్సీగా దోశ కావాలంటే అట్టుల్లాగా వేసుకుంటాం కదా. దాంట్లో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కొంచెం వేసేసుకొని మనం దోశ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఆయిల్ సెక్రీట్ అవుతుంది అనమాట. అంటే పిండిలో, దీంట్లో ఫ్లాక్స్ సీడ్ పిండిలో ఆయిల్ సెక్రీట్ అవుతుంది. అలా చేస్తే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వైటమిన్స్ మనకి వస్తాయి, కాంపోనెంట్స్ కూడా వస్తాయి, అలాగే నాన్ స్టిక్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇది 2 in 1 పనిచేస్తుంది అనమాట. ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చాలా చాలా యూజ్. అలాగే మనం ఎప్పుడైనా ప్రోటీన్ పౌడర్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా, దాంట్లో ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వాడుకొని మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇవి మన ఇంట్లోనే బాల్కనీలో పండితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు అస్సలు ఐడియా లేదు, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా తెలియదు. సీడ్ పౌడర్ ఒకసారి తీస్తే ఇంకా ఫామ్ అవ్వలేదు, చాలా రోజులు అయిపోయింది. ఏంటి చెట్టు అంతా ఎండిపోతున్నట్టుగా అవుతుంది, ఇంకా దీంట్లో ఏం రావట్లేదు అంటే అని తీసేసాను అనమాట. ఒకరోజు తీసేస్తే దానికి ఇలా తీస్తే ఇలాగ చిన్నగా ఫ్లాక్స్ సీడ్ లాగా వచ్చింది అనమాట. అప్పుడు అనుకున్నా, అరే ఇది ఫ్లాక్స్ సీడ్స్ కదా అనేసి. సో ఈ పంట కూడా మనము మన బాల్కనీలో పండించేసామన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న పంటలు పండిస్తుంటే మన ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటుంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. అంటే పంటలు ఎలా పండించాలి, అంటే ఫార్మర్స్ ఎలా పండిస్తారు, దాంట్లో యాక్చువల్గా దాని సీడ్ తర్వాత ఎలా గ్రో అవుతుంది, ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ పరిచయం అవుతూ ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి. కానీ మనకు కూడా అసలు ఐడియా కూడా లేదు కదా. అంటే ఫ్లాక్స్ సీడ్ ఫ్లవర్ ఇలా ఉంటుంది, ఇలాంటి కలర్ ఉంటుంది, దాని లీవ్స్ ఇలా ఉంటాయి అనేసి అస్సలు ఐడియా లేదు కదా. ఇది పెంచితేనే తెలిసిందనమాట. సో కొత్త పంటలు అలా పెంచుతూ ఉంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో అలాగే చియా సీడ్స్ అండి, చియా సీడ్స్ పెంచాను అనమాట. ప్లేట్లో పెంచాము, వాటర్ లేకుండా, ఇంకా మట్టి లేకుండా. సో అలాగే మట్టిలో మాత్రం చియా సీడ్స్ చాలా ఈజీగా గ్రో అయ్యాయి. సీడ్స్ తీసుకొని అవి పాట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చియా సీడ్స్ వేసిన తర్వాత మైక్రోగ్రీన్స్ వాడేసాము. ఏదో ఒక్క ప్లాంట్ పెద్దగా అయింది. ఆ ప్లాంట్ పెద్దగా అయిన తర్వాత దీనికి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. ఆకులు వచ్చేసి ఇలా బ్రాడ్గా ఉంటాయి. ఆకుకూరల రూపంగా లేకపోతే మైక్రోగ్రీన్స్ రూపంగా మనం తిన్నామన్నమాట. తర్వాత దానికి సీడ్ పాడ్స్ వచ్చాయి, ఒక 6-7 సీడ్ పాడ్స్ వచ్చాయి, ఎండిపోయాయి. కట్ చేశాను. కట్ చేసిన తర్వాత సీడ్స్ తీస్తే ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఒక్క ప్లాంట్కే ఇన్ని సీడ్స్ వచ్చాయి అనమాట. అంటే ఒక సీడ్కి మనకి ఇన్ని సీడ్స్ వచ్చాయి. సో సీడ్ వేసిన తర్వాత మళ్ళీ మనము చిన్న బాల్కనీలో సీడ్ కూడా తీసుకున్నాము. హార్వెస్ట్ చేసిన సీడ్స్ నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసాను నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత ఒక జల్లీలో కానీ దేంట్లోనే వేసేస్తే నీళ్ళన్నీ పోతాయి. దాని తర్వాత ఈ కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. ఈ చిప్పలకి వెనక పీచు లేకుండా ఉంది చూడండి, ఒకటే కోకోనట్ కానీ పీచు లేకుండా ఉంది. దీనిపైన ఇలాగా టోపీలాగా పెట్టిన తర్వాత దీనిపైన ఆల్రెడీ మనము సీడ్స్ తీసాం కదా, అవి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. చిప్పకంతా పైనంతా స్ప్రెడ్ చేసేస్తే దానికి ఏమి పెట్టలేదండి, మట్టి గిట్టి ఏం పెట్టలేదు, షెల్ని అంటే తడపలేదు కూడా, అలాగే డైరెక్ట్గా వేసాను. ఎందుకంటే చియా సీడ్స్కి అదంతా నానిన తర్వాత జిగురుగా ఉంటుంది అనమాట. సో అలా పెట్టేశాను. ఏం వాటర్ ఏమి వేయలేదు, వేయకుండా దానికి ఒక లిడ్ లాంటిది పెట్టాలి. నెక్స్ట్ డే ఇలాగ డ్రై అయిపోయింది, మొత్తం జిగురంతా డ్రై అయిపోయింది. అదే రోజు దాని మీద లిడ్ ఏం పెట్టలేదు, ఎందుకంటే బూజు వచ్చేస్తుందన్న భయంతో పెట్టలేదు. ఇలా వదిలేసాను, ఇలా ఆరిపోయింది అనమాట. ఆరిపోయిన తర్వాత ఒక 2 days అయిన తర్వాత ఇలాగ వైట్గా అయింది, అంటే చిన్న మొలకలు వస్తున్నాయి. ఇంకా అప్పటి నుంచి నేను దాని మీద ఒక చిన్న లిడ్ పెట్టాను, మన కర్డ్ చిన్న సైజ్ బకెట్ ఒకటి పెట్టాను. తర్వాత ఇంకా మొత్తం బాగా వచ్చేసింది, అది మొలకలు బాగా వచ్చేసాయి. లాస్ట్కి చాలా పెరిగిపోయి సైడ్కి కూడా పడిపోతూ ఉన్నాయన్నమాట. మామూలుగా ఇవి స్ప్రౌట్స్ లాగా తినడానికి లేకపోతే ఒక మైక్రోగ్రీన్స్ లాగా తినడానికి బాగా పనికొస్తాయి.
సో ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దానికి కింద కట్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా నాజుగ్గా ఉన్నాయి. సో చాప్స్టిక్స్తో హెయిర్ స్టైల్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వస్తువులతో కొత్త కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ చేసుకొని మనం మైక్రో గ్రీన్స్ పెంచుకోవడానికి. సో ఇలా కూడా పెంచాము. ఇంకా దీని తర్వాత ఇవి తీసేసి నార్మల్గా మైక్రో గ్రీన్స్ లాగా వాడేసుకోవటమే. తర్వాత అలాగే ప్లేట్లో వాటర్ లేకుండా మట్టి లేకుండా కూడా పెంచుతున్నాము చెట్లు. అవి కూడా వాడుకోవచ్చు, మామూలుగా మనం మైక్రో గ్రీన్స్ లాగా సలాడ్లో వాడుకోవచ్చు. సో ఇంత చిన్న బాల్కనీలో కూడా ఇంత మంచి హార్వెస్ట్ వస్తే చాలా సంతోషంగా ఉందన్నమాట. సో హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.